जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 20వ అధ్యాయము మైత్రేయ విదుర సంవాదము 4వ శ్లోకము. సారాంశము తీర్థయాత్రల యొక్క ముఖ్య ప్రయోజనము, దాని విధి విధానాల గురించి ఈరోజు చర్చిద్దాము. కిమన్వ పృచ్చన్ మైత్రేయం విరజాస్తీర్థ సేవయా ఉపగమ్య కుశావర్త ఆసీనం తత్వవిత్తనం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూపదామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो श्री श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर नित्याय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। సో ఈరోజు మనము తీర్థయాత్రల యొక్క తీర్థాటన విధి విధానాలు, దాని యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ. తీర్థాటను కావించుచు సమస్త కల్మషం నుండి పవిత్రుడైనట్టి విదురుడు చివరకు హరిద్వారమును చేరి అచ్చట తత్వవిత్తు అగు ఋషిని కలిసి విచారణ కావించను. కనుకనే విదురుడు ఇంకను మైత్రేయముని ఏమి ప్రశ్నించను అని శౌనక ఋషి సూత గోస్వామిని అడుగుతున్నారు. ఇక్కడ నైమిషారణ్యంలో శౌనకాది ఋషులందరూ కూడా అసెంబ్లీ సమకూడి వాళ్ళందరూ కూడా నైమిషారణ్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి, శౌనకాది ఋషుల యొక్క గొప్పతనం ఏంటి, ఒక్కొక్కటి తీర్థయాటన ముందుగా మనము తీర్థ స్థలాన్ని దేన్ని అంటారు, తర్వాత తీర్థాటనం కావించచ్చు, తీర్థ స్థలాలు ఏంటి, తీర్థాటనం ఎందుకు చేయాలా, వాటి విధి విధానాలు ఏంటి, అవి తెలుసుకుంటూ మనం ముందుకెళ్ళాం. సో ప్రతి యుగంలో తీర్థ స్థలాలు ఉన్నాయి. తీర్థాటనం చేసేవాళ్ళు ఎవరు చేస్తారు? భక్తులు చేస్తారు. తీర్థ స్థలాలను ఎందుకు అంటారంటే అవి స్వయంగా ఈ భౌతిక ప్రపంచంతో త్రిగుణాలకు అతీతమైనటువంటి స్థానాలు. స్వయం భగవంతుడి యొక్క అనంత శేషుడి యొక్క ఎక్స్పాన్షన్. సో ఆ తీర్థ స్థలాలన్నీ కూడా భగవంతుడి లీలలు జరగడానికి కొరకు, అవన్నీ కూడా భగవంతుడి వైకుంఠ లోకాల నుంచి వచ్చినటువంటి ప్రదేశాలు తీర్థ స్థలాన్ని కూడా. వాటిలో ముఖ్యంగా మనకు అన్నిటికంటే తీర్థ స్థలాలు, ముఖ్యమైన తీర్థ స్థలాల గురించి మనకు ఉపదేశ అమృతంలో చెప్పడం జరిగింది. 9వ బిందువులో వైకుంఠజనితో వర మధుపురి తత్రాపి రాసోత్సవాత్ బృందారణ్యముదారపాణి రమణా తత్రాపి గోవర్ధనః రాధాకుండమిహాపి గోకులపతే ప్రేమామృతాప్లావనాత్ పుర్యాదస్తి విరాజతో
గిరితటే సేవాం వివేకిన సహ. తాత్పర్యం దీంట్లో చెప్తున్నారు, ఈ సృష్టిలో అన్ని ప్రదేశాలకు, భౌతిక ప్రపంచంలో అన్ని ప్రదేశాల కంటే కూడా మనకు వైకుంఠధామం చాలా గొప్పది. మరి వైకుంఠం ఎవరు వెళ్ళగలుగుతారు? వైకుంఠం వెళ్ళడానికి ఎవరైతే అంత గొప్ప భక్తియుక్త సేవ చేస్తారో అంత్యకాలంలో ఆ వైకుంఠనాథుని స్మరిస్తే సాలోక్య ముక్తి దొరుకుతుంది. మరి అటువంటి వైకుంఠ లోకాలన్నిటికంటే కూడా, వైకుంఠ లోకం అంటేనే ఆధ్యాత్మిక ప్రపంచం, అటువంటి వైకుంఠ లోకాలన్నిటికంటే కూడా మన భారత భూమి, మొత్తం ఈ విశ్వంలో భారత భూమి ఒక తీర్థస్థలం. ఈ విశ్వం మొత్తంలో కూడా భారత భూమి అనేది తీర్థ స్థలాలతో నిండుకొని ఉన్నది. అటువంటి భారత భూమిలో మథుర, భారత భూమికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది, మథుర మండలం. సో వైకుంఠ లోకాలన్నిటికంటే కూడా మథుర చాలా ముఖ్యమైనది అంటున్నారు. ఎందుకు? ఇక్కడ భగవంతుడు ఆవిర్భవించాడు, అవతరిస్తాడు. వైకుంఠ లోకాల ఆవిర్భావము, దాని యొక్క లీల చాలించడం అనేది ఉండదు. ఇక్కడ మాత్రం ఆవిర్భావం అనేది కేవలం మథురలో ఆ లీల జరిగింది. కాబట్టి వైకుంఠ లోకాలన్నిటికంటే కూడా మథుర చాలా శ్రేష్టమైంది అని చెప్తున్నారు. అదే విధంగా మథుర ఎంత శ్రేష్టమైందో దానికంటే కూడా బృందావనం ఇంకా శ్రేష్టమైంది. ఎందుకంటే బృందావనంలో భగవంతుడు భక్తుల ఆనందం కొరకు రాస లీల చేస్తారు. ఎందుకు? భక్తులు భగవంతుని కోరుకుంటారు కాబట్టి, సో భగవంతుడి యొక్క సాంగత్యాన్ని కోరుకుంటారు, భగవంతుడితో లీలల్లో పాల్గొనాలని కోరుకుంటారు. ప్రభుజీ దీన్ని, ఈ మెసేజ్ ని తీసేయండి ప్రభుజీ, వీడియో రావట్లేదు కదా. షేర్ చేశాను. ఇప్పుడే షేర్ చేశాను. అచ్చా ఓకే, అదే రైట్ రైట్. అదే మీరు నవమ బిందువు. అచ్చా ఓకే. సరే, నేను ఇందాక భాగవతం అనుకుంటున్నాను. ఓకే ప్రభు, షేర్ చేయండి, పర్వాలేదు. ఎవరైనా చూసి దాన్ని ఎక్స్పాండ్ చేసి చదువు, అంటే నేను ఇందాక భాగవతం చేశారేమో అనుకున్నాను, పర్వాలేదు. అయితే ఇక్కడ మొత్తం సృష్టి ఆధ్యాత్మిక భౌతిక సృష్టిలో 100% అయితే 75% ఆధ్యాత్మిక ప్రపంచం ఉంటుంది, 25% భౌతిక ప్రపంచం ఉంటుంది. ఈ 25% భౌతిక ప్రపంచం అంటే అనంత కోటి బ్రహ్మాండాలన్నిటికంటే కూడా వైకుంఠ లోకాలు శ్రేష్టమైనవి. ఈ వైకుంఠ లోకాలన్నిటికంటే కూడా శ్రేష్టమైంది ఈ భరత భూమిలో ఉన్నటువంటి మథురా మండలి. ఎందుకు? అక్కడ భగవంతుడి ఆవిర్భావ లీల జరుగుతుంది. సో మథురా మండలం కంటే కూడా ఆ మథురా మండలంలోనే బృందావనం ఉంటుంది. బృందావనం ఇంకా శ్రేష్టమైంది. ఎందుకంటే భగవంతుడు జన్మించాడు, కానీ లీలలన్నీ కూడా ప్రేమైక లీలలు. సో భక్తులతో ప్రేమతో కూడుకున్నటువంటి లీలలను బృందావనంలో చేస్తాడు. కాబట్టి ఆ లీలలనే రాస లీల. కాబట్టి ఆ లీలలు అక్కడ జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి. అది ఎప్పటికీ ఉండేది. కాబట్టి అది మథుర కంటే శ్రేష్టమైంది అంటారు. మథురాపురి కంటే కూడా శ్రేష్టమైంది. సో దీనికంటే కూడా ఇంకా శ్రేష్టమైంది గోవర్ధన పర్వతం శ్రీకృష్ణుని దివ్య హస్తం చేత ఎత్తడం వలన అతని వివిధ ప్రేమ లీలలకు ఆటపట్టు కావడం వలన అది బృందావనం కంటే కూడా శ్రేష్టమైంది. ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు బృందావనంలో నైట్ లో గోపికలతో చేసేవాడు, డే టైంలో గోపబాలులతో చేసేవాడు. కానీ గోవర్ధన పర్వతం అనేది భగవంతుడు తన స్వహస్తాలతో పైకి ఎత్తడము, ఆ గోవర్ధన కింద 7 రాత్రులు 7 పగళ్ళు కంటిన్యూస్ గా లీలలు జరిగాయి. కాబట్టి గోవర్ధనం బృందావనం కంటే కూడా శ్రేష్టమైంది. చూడండి సీక్వెన్స్. మళ్ళీ అదే విధంగా గోవర్ధన్ కంటే కూడా రాధాకుండ ఇంకా శ్రేష్టం. గోవర్ధన్ ఆ పర్వతం చుట్టూ రాధాకుండ అనేది మొత్తం సెంటర్ లో రాధాకుండ, గోకులపతి శ్రీకృష్ణుని ప్రేమామృతం ఉప్పొంగిన ప్రదేశం కనుక పై వాటన్నిటికంటే కూడా రాధాకుండ చాలా శ్రేష్టమైంది అని మనకు ఆచార్యులు చెప్తున్నారు. ఉపదేశామృతం అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాము, ఇండియాలో ముఖ్యంగా తీర్థ స్థలాలు చార్ధామ్ అంటారు. చార్ధామ్ అంటే తూర్పున జగన్నాథ్, పశ్చిమాన ద్వారకానాథ్, దక్షిణాన
శ్రీ శ్రీరంగం రంగనాథ స్వామి, తర్వాత ఉత్తరాన బద్రీనాథ్, ఈ 4 ధామాలని దర్శించాలంటారు. సో వీటన్నిటికంటే కూడా ఈ 4 ధామాల కంటే కూడా ఇప్పుడు మనం చెప్పిన రాధాకుండ అనేది ఇంకా టాప్ మోస్ట్ ప్లేస్. అట్లీస్ట్ మన జీవితంలో ఈ 4 తీర్థ స్థలాలను దర్శించుకోవాలి మనం. సో ముఖ్యంగా తీర్థ స్థలాల్లో మనకు ఆచార్యులు చెప్తున్నారు, ఈ తీర్థ స్థలాలను దర్శించడానికి లక్ష్యం ఏంటి, ఎందుకు తీర్థ స్థలాలు దర్శించాలి? ప్రతి యుగంలో కూడా సాక్షాత్ భగవంతుడు కూడా తీర్థ స్థలాలను దర్శించడానికి వెళ్తారు. సో మీరు చూసినట్టయితే త్రేతాయుగంలో రామచంద్రుడు అయోధ్యలో అవతరిస్తారు. అయోధ్యని ఎటువంటి తీర్థ స్థలంగా చెప్తారంటే వైరాగ్య తీర్థ స్థలం. అయోధ్య వైరాగ్య తీర్థ స్థలం ఎందుకంటే అక్కడ కుబేరుడి కంటే కూడా కుబేరుడికే అసూయ కలిగేంత ధనము దశరథ మహారాజ్ దగ్గర ఉన్నట్టు. అంత ఇంద్రుడికి కూడా ఆయనకు తన అంటే ఇంద్రలోకం కూడా అయోధ్య ముందు ఎందుకు పనికిరానిలాగా ఉంటుందంట. అంత ఐశ్వర్యము దశరథ మహారాజ్ దగ్గర ఉంటుంది. అంత ఐశ్వర్యం ఉన్న అటువంటి స్థానానికి రామచంద్రుడు రాజుగా డిక్లేర్ చేస్తే, యువరాజుగా, ఒక్క క్షణంలో తల్లి మాట మీద అటువంటి అంత ఐశ్వర్యంతో తులతూగుతున్నటువంటి స్థానాన్ని రామచంద్రుడు చాలా సింపుల్ గా వదిలేస్తాడు. వైరాగ్యం. సో అటువంటి స్థానాన్ని తన తమ్ముడి కొరకు వదిలేస్తాడు భరతుడు. ఆ తమ్ముడు కూడా అంత గొప్ప వైభవోపేతంగా ఉన్నటువంటి అయోధ్యని ఆయన కూడా, లైక్ మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆచార్యులు అంటారు, ఆ అయోధ్యని ఒక ఫుట్బాల్ లాగా రామచంద్రుడు ఇక్కడ నుంచి అంతే అక్కడ పోతుంది, అక్కడ నుంచి అంతే ఇక్కడ వస్తుంది, అంటే నాకు అవసరం లేదు అన్నట్టుగా. కానీ రామచంద్రుడి ఆదేశానుసారం భరతుడు దాన్ని స్వీకరిస్తాడు. ఒక తపస్సులాగా దాని భోగాలను అనుభవించడానికి స్వీకరించాడు. సో అదే అయోధ్యకు దగ్గరలో ఉండేటువంటి చిత్రకూట్ చాలా పరమ పవిత్రమైనటువంటి స్థానం. అదేవిధంగా నైమిషారణ్యం. సో ఇండియాలో ఉన్నటువంటి అన్ని తీర్థ స్థానాలకు సో నైమిషారణ్యము చాలా గొప్ప విలువ కలిగింది. దేని కొరకు? అసలు తీర్థ స్థానం ఎందుకు వెళ్ళాలంటే భగవంతుడి యొక్క కథా అమృతాన్ని ఆస్వాదించడానికి తీర్థస్థానం వెళ్ళాలి. సో లేదంటే వాయస తీర్థంగా మారుతుందండి. ఏ తీర్థ స్థానంలో అయితే కథా అమృతం ఉండదో ఆ తీర్థస్థానం వాయస తీర్థం. అంటే కాకుల తీర్థము, హంసల పరమహంసల తీర్థంగా తీర్థస్థానం. హంసలు ఎక్కడ ఉంటాయి? మానస సరోవరం. అదేవిధంగా నిజమైన తీర్థ స్థానాలలో పరమహంసలు కథామృతం ద్వారా ఆ తీర్థ స్థానంలో డుక్కి కొడతా ఉంటాడు, మునుగు తేలుతా ఉంటాడు. మరి ఎక్కడైతే ఏ తీర్థ స్థానము, ఏ తీర్థాటనంలో, తీర్థయాత్రలో భగవత్ కథామృతం ఉండదో అది నిజంగా తీర్థాటన కాదండి, ఆ ప్రదేశం తీర్థస్థానం కాదు. కాబట్టి మనకు ఆచార్యులు చెప్తున్నారు, నైమిషారణ్యంలో జరిగినటువంటి లాంగ్ టైం ఎక్కడ జరగలేదంట. పూర్వం 5,000 సంవత్సరాల కింద శౌనకాది ఋషులు, 88,000 శౌనకాది ఋషులు, ఇంకా కలియుగం రాబోతుంది చూడండి, అంత గొప్ప మహర్షులకే కలి యొక్క ప్రభావంతో వాళ్ళు చాలా భయభ్రీతులై బ్రహ్మ దగ్గరికి వెళ్తారంట. స్వామి, మేము ఈ కలియుగ ప్రభావం నుంచి మమ్మల్ని మేము ఏ విధంగా రక్షించుకోవాలి? అప్పుడు బ్రహ్మ చెప్తారంట, మీరు నైమిషారణ్యకు వెళ్ళి అక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకొని మీరు తపస్సు చెయ్యండి. దేని కొరకు? ఒక మహాత్ముడు కథామృతాన్ని, ఆ తీర్థ స్థానాన్ని నిజమైనటువంటి తీర్థస్థానంగా మార్చడానికి కొరకు భగవంతుని వేడుకోండి. మహాత్ముడి యొక్క సందర్శనకు, మహాత్ముడి యొక్క సాంగత్యం కొరకు భగవంతుని కొరకు తపస్సు చేయండి. అప్పుడు వాళ్ళందరూ వచ్చి నైమిషారణ్యంలో తపస్సు చేయడం వల్ల వాళ్ళందరికీ సూత గోస్వామి యొక్క
సాంగత్యము భగవత్ కృప వల్ల దొరుకుతుంది. సూత గోస్వామి అక్కడ వాళ్ళకు పురాణాలు, ఉపనిషత్తులు, తర్వాత అన్నిటికంటే చాలా ముఖ్యమైనది శ్రీమద్ భాగవత శ్రవణం చేయడం జరిగింది కొన్ని వేల సంవత్సరాలు. ముఖ్యంగా తీర్థస్థానాన్ని ఆ యజమాని, తీర్థస్థానము అంటే కథామృత స్థానాన్ని తీర్థస్థానం అంటారు. మరి యజమాని ఎవరు? డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. నిజమైన యజమాని కథామృతాన్ని ప్రసాదించేవాడు. ఈ రోజుల్లో కలియుగంలో టైం ఉందా? 10 నిమిషాలు వినడానికి లేదు, 10 నిమిషాలు చెప్పేవాళ్లకు లేదు. సో కాబట్టి మన ఆచార్యులు చెప్తున్నారు, అట్లీస్ట్ మన హృదయాన్ని తీర్థస్థానంగా మార్చండి, మన శరీరాన్ని, దేహాన్ని తీర్థస్థానంగా మార్చండి, మన ఇంటిని తీర్థస్థానంగా మార్చండి, మన కాలనీని తీర్థస్థానంగా మార్చండి. ప్రతిరోజైతే తీర్థస్థానంలో మనం వసించలేము. సో అట్లాని మనం మన ఇంట్లోనే ఉంటే సరిపోతుందా? కాదు. ఖచ్చితంగా తీర్థస్థానం అంటే వైకుంఠం, ఆ భగవంతుడి యొక్క వైకుంఠ లోకాల నుంచి వచ్చినటువంటి ప్రదేశం. అక్కడ వెళ్ళి మనం వాయస తీర్థంగా, కాకులు వర్షాకాలము గుంతల్లో స్నానం చేస్తాయి. సో అలా వెళ్ళి మనం గంగా, యమున, గోదావరి వాటిలలో వెళ్ళి కేవలం డుక్కి కొట్టేస్తే లాభం లేదు. ఆ నదీ తటాలలో, ఆ యొక్క ధామాలలో భగవంతుడి యొక్క కథ అమృతాన్ని ఆస్వాదించడానికి వెళ్ళాలి తప్ప వెళ్ళాలి మనం వెళ్ళి అక్కడ ఒకసారి ఆ నదిలో మునిగి రావాలి. సో ఇది నిజమైన తీర్థాటనము కాదు అని మనకు ఆచార్యులు చెప్తారు. ఈవెన్ మనం చూసినట్టయితే ఇదైతే 5000 సంవత్సరాల కింద ఈవెన్ రామచంద్రుడి యొక్క కాలంలో కూడా నైమిషారణ్యంలోనే రామచంద్రుడు యజ్ఞం చేస్తా ఉంటాడు. రాజసూయ యాగం, అశ్వమేధ యాగం రామచంద్రుడు చేసిన ఏంటది? అశ్వమేధం. సో సీతమ్మ వారు వెళ్ళిపోయినప్పుడు అశ్వమేధ యాగం అక్కడ చేస్తా ఉంటే, ఎక్కడ? అది కూడా నైమిషారణ్యం. అప్పుడు లవకుశల్ని తీసుకొని అక్కడికి వాల్మీకి ముని లవకుశల్ని తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడ వీధుల గుండా ఆ యొక్క వాళ్ళు వెళ్తూ రామాయణాన్ని కీర్తన చేస్తూ వెళ్తున్నారు. సో ఆ కేవలం ఆ సౌండ్ వైబ్రేషన్ విని ఎంతో మంది జనాలు ఫాలో చేస్తూ వాళ్ళ ఇళ్ళను వదిలేసి వెళ్ళిపోయినట్టు వాళ్ళు ఆ కథ అమృతాన్ని, ఆ వైబ్రేషన్ కు తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు, ఇంకా వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ కూడా. అలా జన సందోహం పెరిగిపోయిందంట. రామచంద్రుడు యజ్ఞానికి ఇలా వెళ్తా ఉంటే రోడ్ అంతా జామ్ ప్యాక్ అయిపోయింది. రోడ్ జామ్ ప్యాక్ అయిపోయింది. ఏంటి విశేషం అంటే కథ అమృతం నడుస్తుంది. ఇప్పుడు రామచంద్రుడు ఇలా వీధుల గుండా అక్కడిక్కడ అవసరం లేదు. సో వాళ్ళని మన యొక్క మహల్కు తీసుకుందాం, మనని ఇక్కడ అందరి కొరకు రామాయణ కథామృతాన్ని మనము ఏర్పాటు చేద్దామని. అప్పుడు ఆ యజ్ఞం దగ్గర మొట్టమొదటి రామాయణ కథామృతము రామచంద్రుడి యొక్క ఆధ్వర్యంలో నైమిషారణ్యంలో జరిగింది. అంటే చూడండి, మనకు కూడా ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటే కాశీ, చిత్రకూట్, నైమిషారణ్యం, తర్వాత అయోధ్య, సరియు, ఇవన్నీ కూడా ప్రయాగ్, మనం కూడా భగవంతుడి అనుగ్రహం కొరకు ప్రే చేద్దాము. ఆ తీర్థాటనము, తీర్థ యాత్రలో కథామృతం ఆస్వాదించడానికి మనము వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా అయోధ్యనేమో వైరాగ్య ప్రదేశము, నైమిషారణ్యము అది కథామృత ప్రదేశము, కాశీ జ్ఞానము. అందుగురించే కాశీలో ఆ కాలంలో చాలా పండితులు ఉండేవారు. కాశీ జ్ఞాన ప్రదేశము, బృందావనం ప్రేమ ప్రదేశము. బృందావనం ఎవరు వెళ్తే వాళ్ళు కృష్ణ ప్రేమని పొందవలసిందే, ప్రేమని ప్రసాదించేటువంటి ప్రదేశము. అదేవిధంగా బద్రీనాథ్ తపోభూమి. అందుగురించే ప్రతి ఒక్కరు కూడా బద్రీ, కేదార్నాథ్ తపస్సు చేయడానికి వెళ్ళేవారు. తపోభూమి, తపస్సు యొక్క స్పెషల్ గా హరిద్వార్, రిషికేశ్, ఇంకా అక్కడ పైనంతా కూడా తపస్సు యొక్క ప్రదేశం. ఎందుకు తపస్సు యొక్క ప్రదేశం అంటే ఈవెన్ సనకాది ఋషులు కూడా అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. మొన్న కూడా ఆల్రెడీ ఒక స్టోరీ చెప్పాను. సనకాది ఋషులు తపస్సు అంటే నిత్యము భాగవత కథ నడుస్తూ ఉంటుందంట. అక్కడ సాధు సాంగత్యం నడుస్తూ ఉంటారు. అది ఎలా ప్రభుజీ? నలుగురే. ఆ నలుగురు ఆచార్యులు చెప్తా ఉంటారు. ముగ్గురు, ఇప్పుడు మీరు కదా అందరూ ఎలా వింటున్నారో అక్కడ ముగ్గురు కథామృతం వింటారంట. ఒకరు
ముగ్గురు శ్రోతలు, ఒకరు వక్త. మళ్ళీ తర్వాత ఆల్టర్నేట్ గా వాళ్ళు తీర్థ స్థానాన్ని వాళ్ళు సాధు సాంగత్యంలో కథామృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. 1 by 1 ఎక్స్చేంజ్. ఒకరు మారుతారు, ఒకరు మళ్ళీ వ్యాసపీఠం మీద కూర్చుంటారు, ముగ్గురు కథామృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. తీర్థ స్థానాలు అందు గురించే భగవంతుడు కృష్ణ భగవానుడు కూడా తాను లీల చాలించి వెళ్ళిపోయేప్పుడు ఉద్ధవుడికి ఏం ఆదేశం ఇస్తాడు? భాగవతాన్ని బోధించి నరనారాయణ భగవంతుడి అవతారమైనటువంటి నరనారాయణ ఋషులు ఈ భాగవతామృతం గురించి వెయిట్ చేస్తున్నారు. అక్కడ వెళ్ళి వాళ్ళకి ఈ యొక్క భాగవత సారాన్ని అందించమని, ప్రసాదించమని భగవంతుడు ఆదేశిస్తున్నాడు. అప్పుడు ఆదేశాన్ని శిరసావహించడానికి కొరకు ఉద్ధవుడు బద్రికాశ్రమానికి వెళ్ళిపోతాడు. అదేవిధంగా భగవంతుడు ఉద్ధవుడికి గోపిక అంటే తన యొక్క భార్యలైనటువంటి 16,108 మందికి కూడా భాగవతాన్ని వినిపించమని చెప్పడం వల్ల ఉద్ధవుడు వీళ్ళందరికీ, ఎందుకంటే వాళ్ళకు కూడా ముక్తి భగవద్ధాం తిరిగి వెళ్ళాలి అనుకుంటే ఎవ్వరికైనా కూడా భాగవత శ్రవణం ఒక్కటే ఉత్తమ మార్గమే. ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా వినకుండా వెళ్తున్నారంటే వాళ్ళ దురదృష్టం. ఇంకా ఆలోచించారు. కాబట్టి భాగవతామృతం, నామామృతం భగవంతుడి యొక్క, ఎందుకంటే భగవంతుడి పట్ల ప్రేమ కేవలము భాగవతామృతం, నామామృతం మనకు మాత్రమే అందించగలదు. లేదంటే మిగతా ఏది కూడా భగవంతుడి ప్రేమని మనం పొందలేము. సో కాబట్టి ప్రతి యుగంలో భగవంతుడి యొక్క అమృతాన్ని, కథా అమృతాన్ని ఆస్వాదించాలి. దాని కొరకు మనము తీర్థాటనము చెయ్యాలి. సో అక్కడ మనకు ఆచార్యులు చెప్తున్నారు, భగవంతుడి యొక్క తీర్థయాత్ర వెళ్ళక ముందే మానసికంగా తీర్థయాత్ర చేయాలని. సో మానసికంగా అంటే మెంటల్ గా మనం ప్రిపేర్ అవ్వాలి. దేని కొరకు? తీర్థయాటన అనగానే మనము తపస్య చేయడానికి వెళ్తున్నాం. ఎటువంటి తపస్య? శారీరక తపస్య, మానసిక తపస్య. పూర్వకాలం అందు గురించే ఎటువంటి ఫెసిలిటీస్ ఉండేవి కావు. రామచంద్రుడు కూడా తీర్థయాటన చేశాడు. తన యొక్క ఐశ్వర్యము, స్వర్గలోక సంపత్తి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్నటువంటి సంపత్తిని వదిలేసి రామచంద్రుడు ఏ తీర్థయాటన చేశాడు? 14 సంవత్సరాలు ఋషి మునులు ఎక్కడైతే వాళ్ళు భజన చేస్తూ ఉన్నారో దట్ ఈస్ రియల్ తీర్థ స్థలము. వాటన్నిటిని దర్శించుకొని వాళ్ళ యొక్క సాంగత్యంలో భగవంతుడి కథామృతమే శ్రవణం చేయడానికి, వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకోవడానికి వనాలకు వెళ్ళిపోయాడు భగవంతుడు. ఏ విధంగా వెళ్ళాడు? రథమా లేకుంటే ఏమన్నా మంది మార్బలంతోనా? కేవలము పాదుకలు కూడా లేకుండా భగవంతుడు ఎక్కడ మంచి 3 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్స్ బుక్ చేసుకుంటూ వనాలలో స్పెషల్ గా కుటీరాలు కట్టించుకుంటూ వెళ్ళాడాలి. సో అక్కడ ఉన్నటువంటి మినిమం ఫెసిలిటీస్, చిన్న పర్ణశాలలు, గట్టిగా నేల మీద పడుకుంటూ కందమూలాలు తినుకుంటూ ఆయన తీర్థయాటన చేయడం జరిగింది. మనందరం కూడా దయచేసి ప్రభుజీ అట్లాంటి ఏంటి ప్రభుజీ, మాకు ఆరోగ్యం ఇట్లా ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది. సో మానసికంగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఆచార్యులు చెప్తున్నారు, అక్కడ ఒక్క పూట భోజనం చేసేవాళ్ళు ఏమంటారు? ఒక పూట భోజనం చేసేవాళ్ళని యోగి, 2 పూటలు భోగి, 3 పూటలు యోగి. కాబట్టి అరే ప్రభుజీ 3 పూటలు నాకు అలవాటు కదా. ఏం అలవాటు ఉండదు. మన ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే అన్నిటిని కూడా ఇది చేస్తూ ఉంటాం. సో కాబట్టి భోగి, రోగి అవ్వడానికి వెళ్ళకండి, యోగి అవ్వడానికి తీర్థ. అట్లానే ప్రభుజీ ఒకటే పూట పెడతారని భయపడకండి. ఉన్నది అక్కడ మనకు స్పెషల్ గా చార్ధాంకు బ్రేక్ఫాస్ట్ ఉంది, లంచ్ ఉంది, డిన్నర్ ఉంది. కానీ అదే పనిగా కొన్నిసార్లు మనకు ఆ ప్రయాణంలో తీసుకునే అవకాశం కూడా రాకపోవచ్చు ఆ ట్రావెల్లో. కాకపోతే మనకు కందమూలాలు, ఫలాలు, కందమూలాలు అంటే అవి తినకున్నా ఫలాలు అయితే మనకు స్పెషల్ గా యాపిల్స్ ఫుల్ గా దొరుకుతూ ఉంటాయి. అంటే అలా తపస్సు, ఈ శరీరాన్ని కొంచెం తపస్య, ఫాస్టింగ్స్ చేస్తూ అక్కడ వెళ్ళినట్టు అయితే నిజంగా మనకు ఫలితం అద్భుతంగా ఊహించని ఫలితం ఉంటుంది. ఇంకా నేను ఇందాక గురుగారి ప్రవచనం వింటే చెప్తున్నారు, మన అన్ని పాపాలంట
ఇక్కడ నుంచి మనకు సపోజ్ పాము కాటు వేసింది అనుకోండి, పాము కాటు వేసినప్పుడు పాయిజన్ పైకి ఎక్కుతా ఉంటుంది, పైకి ఎక్కుతా ఉంటుంది. పాయిజన్ ఎక్కడ వరకు ఎక్కినా మనము మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ ఫలానా ప్లేస్కి ఎక్కిందంటే ఇంకా ఆయనని రక్షించడం కష్టము. ఆ ప్లేస్ ఏంటి? ప్రతిభా మాతాజీ చాలాసార్లు మన పాపాలన్నీ కూడా ఇక్కడికి ఎక్కుతాయంట. ఈ ఎంట్రకల్లో ఉంటాయంట పాపాలన్నీ కూడా. ఇందాక నేను వింటే చాలా మందికి చెప్తా ఉంటాను, మన పాపాలన్నీ ఎంట్రికలు ఫుల్గా ఇలా ఉంటాయి, దాంతో డుక్కి కొడతా ఉంటాం. సో కాబట్టి ప్రభుపాద కూడా చెప్తాడు, క్లీన్లీనెస్ దెన్ గాడ్లీనెస్. కాబట్టి ఏ తీర్థ స్థలానికి వెళ్ళినా ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఉన్నటువంటి గర్వము, అహంకారం కూడా ఈ వెంట్రుకలు ముస్టాచ్తో వస్తుంది మగవాళ్లకు. స్త్రీలకు కూడా అందము స్పెషల్ గా వెంట్రుకలతోనే ఉంటుంది. కాబట్టి స్త్రీలకైతే రికమెండ్ చేయలేదు తీసేయమని చెప్పేసి. మన అందము అంతా కూడా ఈ అందంతో అహంకారంతో వెంట్రుకలు. కాబట్టి ప్రతి తీర్థయాటన వెళ్ళినప్పుడు ఈ పాపాలన్నీ వెంట్రుకల్లో ఉంటాయంట. అందుగురించి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వెళ్ళంగానే ఫస్ట్ దర్శనం కంటే ముందు ఏం చేస్తారు? రాజగౌడ్ ప్రభు దర్శనం ఫస్ట్ చేస్తారా వెంట్రుకల? ఇంకా మన ఇష్టం. సంపూర్ణ ఫలితం రావాలన్నా ఫోర్స్ ఎవరికి అవసరం లేదు. అయ్యో ప్రభుజీ మీరు గుర్తు చేయలే కదా, నేను చేసుకొని వచ్చిన తర్వాత గుర్తు చేయలేదు అంటావు. సో కాబట్టి ఎక్కడ ఉన్నదా ఏం చేస్తారు అనేది ఆ విధంగా చేయటమే కాకుండా అక్కడ, అందుగురించి నేను చాలాసార్లు చెప్తాను, తీర్థయాటనకు డేస్ కౌంట్. వరల్డ్ కప్, ఒలింపిక్స్ కు దానికి డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. తీర్థయాత్ర వెళ్ళడానికి కూడా కౌంట్ డౌన్ ఎవరైతే చేస్తారో, బై ఛాన్స్ నేను తీర్థయాత్ర వెళ్ళాలి అనుకొని మొత్తం ఏర్పాట్లు చేసుకొని ఆయన అదృష్టం బాలేక వెళ్ళకపోతే వెళ్ళేటంత ఫలితం కూడా వస్తుందండి. మేబీ నెక్స్ట్ లైఫ్ లన్నా ఏదైతే కోరిక, నెక్స్ట్ లైఫ్ అనేది ఏముంటది, మన కోరికలు ఏవైతే మనం ఈ లైఫ్ లో కర్మలు చేశామో దానికి సంబంధించినటువంటి కర్మ ఫలాలను అనుభవిస్తాం. ఈ యొక్క లైఫ్ లో నేను ఎగ్జాంపుల్, నేనేం ప్రమోట్ చేస్తున్నాను అనుకోకండి, చార్ధామ్ వెళ్ళాలనుకున్నాను. నిన్ననే అడ్వాన్స్ కూడా పంపించేసాం, నేను ఏర్పాట్లు చేశాం. కొంతమంది మరి అడ్వాన్స్ ఇవ్వలేదు. అంటే వెళ్ళాలి అనుకొని మనము సంకల్పంతో డబ్బులు కట్టాం, అంత అయిపోయింది. కంగారు పడద్దు మీరు, అయ్యో ప్రభు డబ్బులు పోతాయేమో అని చెప్పేసి. ఒక్కసారి కట్టాము అంటే మనం భగవంతుడి యొక్క శరణంలో వచ్చినట్టే. ఆ డబ్బులు కట్టిన తర్వాత ప్రభుజీ నేను రాలేకపోతే, మీరు అంటే అనివార్య కారణాలు ఉండొచ్చు, నేను మొత్తమే ఈ ప్రపంచంలో ఉండకపోవచ్చు. అయితే కూడా కట్టడం వల్ల భగవంతుడికి అంటే మీ యొక్క భావరూపం వెళ్ళిపోయింది కాబట్టి ఆ వెళ్ళిన పుణ్య ఫలితం వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ లైఫ్ ఆ పుణ్య ఫలితాన్ని అనుభవించడానికి కొరకు ఖచ్చితంగా భగవంతుడు అటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఆలోచించండి. నేను ఈరోజు ఆరోగ్యం బాగుంది ప్రభు, అప్పటి వరకు బాగుంటుందా లేదా ఆలోచిస్తాను. మీ అప్పటి కండిషన్ ఎవరి మీద డిపెండ్ అయింది? మీరు ఎంత మంచి కండిషన్ పెట్టుకుందామన్నా కూడా మీ మీద కాదు, ఆ దేవదేవుడి మీద డిపెండ్ అయింది. నిన్న కూడా మనకు ఒక ప్రశ్న వచ్చింది, మహాభారత యుద్ధము ఎవరు సంకల్పించారు? భగవంతుడు. కానీ దానికి కారకులు ఎవరు? క్వశ్చన్ కొంచెం లాజికల్. మహాభారత యుద్ధము సంకల్పం భగవంతుడిది, యుద్ధానికి కారణము ఇదేంటి ప్రభు, వేరే వేరే ఉంది ఆన్సర్. సంకల్పానికి కారణం ఎవరు? సంకల్పము ఎవరిది? యుద్ధానికి ఆ సంకల్పానికి కారకులు ఎవరయ్యారు? చెప్పండి ఆన్సర్. ఇదేంటి ప్రభు? కాబట్టి యాత్రలు వెళ్ళాలంటే మానసికంగా నేను తపస్సు చేయడానికి వెళ్తున్నాను, ఎటువంటి జీరో అపరాధాలు. అపరాధం ఎప్పుడు జరుగుతుంది? మనము మనస వాచ కర్మణ దీంతో అపరాధం చేస్తాం. మనసులో ఇతరుల గురించి చెడుగా ఆలోచించడం వల్ల అపరాధం జరుగుతుంది. తర్వాత అదే విధంగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం వల్ల అపరాధం అవుతుంది. ఇతరులతో మనం వాళ్ళకు నచ్చని విధంగా మనం భక్తులు ప్రవర్తించే విధంగా భక్తుల నడవడిక కాకుండా మన సహజంగా త్రిగుణాలు చక్కగా మనకు రజోగుణం వచ్చేస్తుంది, దాని ద్వారా మనం మాట్లాడతాము, ఆ విధంగా యాక్షన్ చేస్తాము. తామసిక గుణం మన లోపల ఉంది కాబట్టి
దాని ద్వారా మనం మాట్లాడతాము, ఆ విధంగా యాక్షన్ చేస్తాం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, మనము త్రికరణ శుద్ధి, మన లోపల ఫస్ట్ అంతఃకరణ శుద్ధి చేసుకోండి. ఎస్, నేను యాత్ర వెళ్ళాలంటే ఈ విధంగా, అక్కడ కేవలం నేను వెళ్తుంది, సనత్ కుమారుడు నలుగురు సత్సంగం చేయడానికి వెళ్తున్నారు, అదే విధంగా నరనారాయణ ఋషి తపస్సు చేయడానికి వెళ్తున్నారు, ఈ రోజు కూడా గుప్త రూపంలో వేదవ్యాసుల వారు ఉన్నారు, ఆయన కూడా అక్కడే ఉన్నారు. ఎంతో మంది ఋషి మునులు వేల సంవత్సరాల నుంచి కూడా ఆ తపోభూమిని తపస్సు చేస్తా ఉన్నారు, కనబడకుండా తపస్సు చేస్తా ఉన్నారు. అటువంటి తపోభూమిని విదురుడు కూడా మొత్తం భారతదేశం పర్యటించి హరిద్వార్కి వెళ్ళాడు. సో మనం కూడా గుర్తుపెట్టుకోండి, రామచంద్రుడు తపస్సుకు వెళ్ళాడు, అదే విధంగా ద్వాపరయుగంలో మహాభారత్ యుద్ధ సమయంలో బలరాముడు తీర్థయాటనకు వెళ్ళిపోయాడు. ఎందుకు? మరి బలరాముడు సాంగత్యం అంటే, తన సాంగత్యము ఎంతో మంది ఋషి మునులు అందరూ కోరుకుంటున్నారు, ఎంతో మంది భక్తులు కోరుకుంటున్నారు కాబట్టి అలా తీర్థయాటనకు వెళ్ళి వాళ్ళకు స్వయం బలరాముడు, గురుతత్వానికి ఆది గురువు అయినటువంటి బలరాముడు తీర్థయాటనకు వెళ్ళాడు. తర్వాత అదే ద్వాపరయుగంలో విదురుడు వెళ్ళాడు, అదే ద్వాపరయుగంలో ఉద్ధవుడు వెళ్ళాడు, అంటే వానప్రస్థ జీవితం తీసుకొని. అదే ద్వాపరయుగంలో ఎప్పుడైతే కృష్ణుడు లేడు అని తెలిసిందో పాండవులు వెళ్ళిపోయారు, తీర్థయాటనకు వెళ్ళిపోయారు, ఇంకా జీవితం ఇక్కడ మనకు అవసరం లేదు అని చెప్పేసి. కలియుగంలో నిత్యానంద మహాప్రభు 5 సంవత్సరాల బాలుడు, ఆయన కూడా గురువు గారింపడ తీర్థయాటన, తల్లి తండ్రి వాళ్లకు ప్రాణధనము నిత్యానందుడు, అయినా కూడా గురువు గారు కోరాడు, గురువు గారు కోరితే ఎవరు పంపించారు? రామచంద్రుడిని దశరథ మహారాజు పంపిండు, అడై పండిట్ పద్మావతి నిత్యానంద మహాప్రభుని 5 సంవత్సరాల ప్రాయంలో తీర్థయాటనకు పంపించింది. అదేవిధంగా చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత 6 సంవత్సరాలు, మొదటి 6 సంవత్సరాలు మొత్తం దక్షిణ భారత దేశం మొత్తం తీర్థయాటనకు వెళ్ళిపోతారు. సో ఈ విధంగా ఆలోచించండి, తీర్థయాటన అనేది తపస్సు చేయడానికి భగవంతుడి యొక్క కృప. మన జీవితమే మనకు నవదా భక్తుల్లో మనకు భగవంతుడు పాదాలు ఎందుకు ప్రసాదించాడు? భోగ ప్రదేశాలు తిరగడానికి కొరకు కాదు, తీర్థస్థానాలు తిరగడానికి కొరకు పాదాలని మనకు. ఇప్పుడంటే ప్రభుజీ ఫ్లైట్ లో రావచ్చా, హెలికాప్టర్ రావచ్చా? పూర్వకాలం నా ఫ్లైట్, నా హెలికాప్టర్. పూర్వకాలం తీర్థస్థానాలు ఎలా వెళ్ళేవాళ్ళు, ఎలా వెళ్తుండే తీర్థస్థానాలు? వాకింగ్. రావణ కుమారుడు ఎలా వెళ్ళాడు తల్లి తండ్రిని తీసుకొని? పైదలే వెళ్తుండే ప్రభుజీ. శ్రావణ కుమారుడు తల్లిదండ్రిని మోసుకుంటూ ఎలా వెళ్తున్నాడు? కాలి నడకను. ఆలోచించాడు. కాబట్టి జీవితంలో తీర్థ స్థానాలు సందర్శన, అది కూడా భక్తుల సంఘంలో, దాన్ని ఏమంటారు జమాత్. సో హిందీలో భక్తుల జమాత్, భక్తుల యొక్క సాంగత్యంలో వెళ్తా ఉండాలి. దాని కొరకే మన ఆచార్యులు ఈ యొక్క ధామ సందర్శనకు పరిక్రమ అంటారు. దీన్ని మాయాపూర్ నవదీప్ పరిక్రమ, బ్రజమండల్ పరిక్రమ. ఆ పరిక్రమ అంటే నిజంగానే అందరు 1000, 1500, 2000 మంది కలిసి సంకీర్తన చేసుకుంటూ ఆ తీర్థ స్థలాలు వచ్చినప్పుడు ఆగి వాటి గురించి స్థల పురాణాలు, స్థల మహత్యాన్ని చర్చించుకుంటూ భాగవతం రోజు అక్కడ కూడా రోజు భాగవతం క్లాస్ జరుగుతూ ఉంటుంది, తర్వాత గురు పూజ జరుగుతూ ఉంటుంది, మంగళారతి జరుగుతూ ఉంటుంది. సాయంత్రం ఆ రోజు జరిగినటువంటి తీర్థ స్థలాల యొక్క సందర్శన మహత్యం చర్చిస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకు ఆచార్యులు తీర్థ స్థానాలు ఎందుకు, ఏ విధంగా, విధి విధానాలు, ఇందాక ఏం చెప్పుకుంటూ వచ్చిన మధ్యలో మనం డీవియేట్ అయినాం. కాబట్టి అపరాధాల శూన్యము. అందు గురించే ట్రైన్ ఎక్కక ముందు నుంచి మనం 64 మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఎస్, 64 మాలలు చేసేసరికి 8-10 గంటలు అవుతుంది. ఇంకా ఇతరులతో మాట్లాడే అవకాశం ఉండదు నాకు. అంటే వాక్ అపరాధం చేయలేను, మానసిక అపరాధం చేయలేను, మాల చేతిలో ఉంటది కాబట్టి శారీరక అపరాధం కూడా చేయలేను.
సో భక్తులను సేవించే అవకాశం, గురువు గారు ఆల్రెడీ మీరు ఈ సేవ చేయండి, ఈ సేవ చేయండి, ఆల్రెడీ సేవలకు పేర్లు ఇస్తాం కాబట్టి సేవలో నియుక్తమవుతాం. భక్తుల్ని ప్రేమతో సేవించడము, భగవంతుని ప్రేమతో జపించడము, భగవంతుడి యొక్క కథామృతము వినడము, దీంతో మన యొక్క తీర్థ యాటన, తీర్థ సందర్శన అనేది అద్భుతమైనటువంటి రిజల్ట్ సంపూర్ణం అవుతుంది. కాబట్టి పొద్దున కూడా నామామృతము కూడా ఏదో చెప్పాను. పెద్ద పెద్ద యాత్రలైనా కొంతమంది ఆరోగ్యం బాగాలేక లేకుంటే అంత సహకరించకపోవచ్చు. ఈ తీర్థయాటన చేస్తే ఎంత ఫలితం వస్తుందో అదే విధంగా ఆచార్యులు చెప్తున్నారు, తీర్థయాటన కొరకు ఏర్పాట్లు కూడా చేయాలి. నాకు భగవంతుడు ఇచ్చిన ధనము ఇతరులకు అంటే భక్తులకు చాలా మంది భాగవత్ సప్తాలు కండక్ట్ చేస్తూ ఉంటారు ధామాలలో. మరి ఆ భాగవత్ సప్తా అందరు వచ్చి కథామృతం వింటారు. మరి ఆ వినడానికి ఏర్పాట్లు ఎవరో ఒక యజమాని చేయాలి కదా. ఆ ఏర్పాట్లలో అకామిడేషను, భోజనాలు, తర్వాత వాళ్లకు తగిన వసతులు, ఇవన్నీ ఎవరు చేయాలా? నాకు భగవంతుడు లక్ష్మీదేవిని ప్రసాదించాడు. ఆ లక్ష్మీదేవిని భగవద్ భక్తుల్ని సేవించడానికి ఉపయోగించాల. లేదు ప్రభుజీ మీరు చెప్తారు, సో మా డబ్బు మళ్ళీ మా తర్వాత మా పిల్లలకు కావాలా, పిల్లలకు కావాలా, పిల్లలకు కావాలా. డోంట్ వరీ. భగవంతుడు చెప్తున్నాడు, యోగక్షేమం వహామి అహం. నర్సీ మేహతా అప్పుడు దాన్ని ఏమంటారు, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ చాలా ఘోరంగా ఉండేనట్టు. అక్కడ అంత భక్తి చాలా లేకుండా అయిపోయింది. నర్సీ మేహతా ప్రచారం వల్ల మళ్ళీ అక్కడ సో భక్తి మళ్ళీ భక్తిదేవి పునరుద్ఘాటించబడింది. ఆయన భాగవత ప్రియుడు. భాగవత్ సప్తా జరుగుతుందని చెప్పేసి అక్కడ కూర్చుండిపోతాడు. కూతురు పెళ్లికి షాపింగ్ చేయవలసిన వాడు భాగవత్ సప్తా బోర్డు చూసి, ఇది నిజంగా జరిగింది, ఎప్పుడో కాదు ఈ మధ్యనే, భగవంతుడి యొక్క కథా అమృతాన్ని భక్తుల సంఘంలో ఆస్వాదిస్తున్నాడు. కూతురు పెళ్లి సాక్షాత్ కృష్ణ బలరాములు వచ్చి ఆయన యొక్క మారువేషంలో వచ్చి కూతురు నర్సీ మేహతా యొక్క దాన్ని ఏమంటారు సేవకుల్లాగా వచ్చి పెళ్లి అంటే స్వర్గలోకాల్లో కూడా జరగదు అటువంటి కళ్యాణాన్ని, అటువంటి రిచెస్ తో స్వయంగా వాళ్ళ స్వహస్తాలతో పెళ్లి జరిపించారంటే, వాళ్ళు అందరికి వడ్డిస్తూ ప్రతిది కూడా వాళ్ళే చేశారంటే ఆ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు ఉండాలి. సో అటువంటి మహాభక్తుడి యొక్క గర్భంలో జన్మించిందంటే, వాళ్ళ ఇంట్లో జన్మించిందంటే, ఇవన్నీ లీలలు మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఎక్కడైతే ఉంటారో అది నిజమైనటువంటి తీర్థ స్థానం అవుతుంది. కాబట్టి మనం ఎన్ని చెప్పినా ఇట్ ఈస్ అప్ టు యూ. మళ్ళీ లేదు ప్రభుజీ మీరేదో మమ్మల్ని జస్ట్ మోటివేట్ చేయడానికి ఏదో, ఐఎమ్ నాట్ మోటివేట్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ గా ఏదో మెకానికల్ కాదు. ఇది శాస్త్రం చెప్పింది, ఆచార్యుడు చెప్పిన విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. ఇంత ఉందన్నట్టు. దాని తర్వాత మిగతాది ఇంకా విదురుడి యొక్క కంటిన్యూషన్ చూద్దాం. విదురుడు కూడా ఎందుకు వెళ్ళాడు భాషలో. ఇక్కడ విరజా తీర్థ సేవయ అను పదము విదురునకు అన్వయించును. తీర్థాటనము ద్వారా అతడు సమస్త కల్మషం నుండి పూర్తిగా పవిత్రుడై ఉండదు. మనకు తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తున్నాం ఇంట్లో. కొన్నిసార్లు నైవేద్యం పెట్టకుండానే భోజనం చేస్తాం. కొన్నిసార్లు మనం నడుస్తూ ఉంటాం, చీమలు దోమలు ఎన్నో చనిపోతాయి. మనము చెట్లను పెంచుకుంటూ ఉంటాం, అక్కడ కూడా ఎన్నో తెలియకుండా వాటర్ వేస్తాము. ఇంకేదో విధంగా తెలియకుండా ఎన్నో జీవుల్ని హింసిస్తా ఉన్నాము. ఎన్నో పాపాలు మనం డే టు డే లైఫ్ లో చేస్తాము తెలిసి తెలియక. ఇవన్నీ కూడా తీర్థాటనం ద్వారా అతడు సమస్త కల్మషము అంటే నా లోపల ఉన్నటువంటి కల్మషాలు, స్పెషల్లీ కలియుగం యొక్క ప్రభావమే కల్మషము. అంటే మనకు పవిత్రంగా ఉండవలసినటువంటి ఈ హృదయము అపవిత్రం అవ్వటమే కల్మషాలు. అందు గురించే భగవంతుడు చెప్తున్నాడు, ఇటువంటి కల్మషాలను తొలగించుకోవాలంటే మనకు రోజు భాగవత ప్రవచనం స్టార్ట్ అయ్యే ముందు ఏ శ్లోకం చెప్పుకుంటాము? దేని కొరకు నిత్యం భాగవతము? ముందు సెంటెన్స్, నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయ. నష్టప్రాయేషు అభద్రేషు. అభద్రతలు అంటే కల్మషాలు. సో మన లోపల ఉన్నటువంటి కల్మషాలను తొలగించుకోవడానికే భాగవత శ్రవణం చేయాలి. మరి భాగవత శ్రవణం వింటున్నాం ప్రభుజీ, వినడం వల్ల ఫలితం ఏంటిది? ఆచరించాలి. ఈ రోజు భాగవత శ్రవణం ఏంటి? తీర్థ స్థానాలు మరియు తీర్థాటన యొక్క ప్రయోజనం అన్నాం. అది వినాలా, మర్చిపోవాలా. దానివల్ల అది ఎటువంటి శ్రవణం అవుతుంది? శూకర శ్రవణం. లాభం ఏముంటుంది చెప్పు?
మార్పు చెందాలి అనేటట్టు ఉండాలి. కొన్నిసార్లు మనం కూడా ఇది ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ అన్ని టాలీ చేసుకొని అర్థం చేసుకోండి. సపోజ్ నేనే హాస్పిటలైజ్ అయ్యాను అనుకోండి, అనుకోకుండా బీపీ షుగర్ ఎక్కువైపోయి, సో ఉన్నట్టుండి టక్కన అన్కాన్షియస్గా అయిపోయాను. సో నా పార్ట్స్ అన్ని కూడా చాలా మటుకు పనిచేయట్లేదు. హాస్పిటల్లో ఉన్నాను, ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఏ పార్ట్ కూడా రెస్పాండ్ అవుతలేదు. వాళ్ళు ఏమంటారు? ఏ స్థితి అంటారు? ప్రతిభా మాతాజీ, డాక్టర్ రాకేష్ ప్రభుజీ. ఓకే. సో కాబట్టి తీర్థాటనం ద్వారా అతడు సమస్త కల్మషంను పూర్తిగా పవిత్రుడవుతాడంట. ఎలా అవుతాడు? తీర్థాటనంలో భగవంతుడి యొక్క కథామృతము ఆస్వాదించినప్పుడే కల్మషాల నుంచి దూరం అవుతాడు. లేదంటే ఇంతకు ముందు మనందరం కూడా ఎన్నోసార్ల కుంభమేళాలో స్నానం చేశాము, పుష్కరిణి ఏమంటారు 12 సంవత్సరాల పుష్కరిణిలో స్నానాలు చేశాము, తర్వాత ఏమంటారు ఇంకెన్నో నదులలో స్నానం చేశాము. కానీ మొన్న కాకరకాయ ఎన్నో నదుల్లో ఆయనతో పాటు స్నానం చేసి వచ్చింది. కాకరకాయలో గుణం మారుతుందా? మారలేదు. మన లోపల కూడా గుణము తామసిక రాజసిక గుణము మారలేదంటే మన తీర్థాటనము కాకరకాయ తీర్థాటనం లాగా మారిపోతుంది. దీనికి కూడా ఇంతకుముందు ఇలానే ఇది అద్భుతమైన స్టోరీ. తీర్థాటనం ఎలా చెయ్యాలి? ఒకసారి ఒక వ్యాపారస్తుడు ఎప్పుడు చూసినా ఆయన వ్యాపారమే ఆయన జీవితం. ఆ వ్యాపారంలో కూడా కేవలము ఇన్ఫ్లో జరగాల, అవుట్ఫ్లో లేదు. కేవలం రావాలా రావాలా రావాలా, లోబి రావాలంటా ఉంటాడు. వాళ్ళ కొడుకు మంచోడు. అయితే ఒక అతను ఇందాక పొద్దున కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను, పాపం ఒక బ్రాహ్మణుడు తీర్థాటన వెళ్ళడానికి రూపాయి లేదు. పూర్వకాలం అంతే, ఎవరన్నా స్పాన్సర్ చేస్తే తీర్థయాత్రకు వెళ్ళేవాళ్ళు. అయితే ఈ సౌకర్య దగ్గరకు వస్తాడు, సేట్ దగ్గరకు వచ్చి, పెద్ద ఆయన దగ్గరకు వస్తే ₹1 ఇవ్వడు. మా దగ్గర ఎక్కడ ఉన్నాయి అంటాడు. ఈయన లాభం లేదని పాపం ఈయన లేనప్పుడు వాళ్ళ కొడుకు ఉన్నప్పుడు ఆ షాప్కి వెళ్తాడు. ఇలా మరి నేను వెళ్ళాలనుకుంటున్నాను, సో అప్పుడంతా నడకనే వెళ్ళాలనుకుంటున్నాను, నాకు కొంచెం డబ్బులు ఏమైనా ఇస్తారంటే ఆయన అంటాడు, నేను డబ్బులు ఇస్తాను, నాదొక చిన్న రిక్వెస్ట్, మా నాన్నని తీసుకెళ్ళు. ఈయన మంచి భక్తుడు అన్నాడు కానీ డబ్బులు లేవు. మా నాన్నని తీసుకెళ్ళు, మా నాన్నకు డబ్బులు ఇస్తాను, నీ యాత్రకు డబ్బులు ఇస్తాను అంటాడు. సరే మంచిది, తీసుకెళ్తాడు. వాళ్ళ నాన్నకి చెప్తా, నాన్న ఈ యొక్క పండితుడు తీర్థయాత్రకు వెళ్తున్నాడు, ఆయనతో నువ్వు వెళ్ళు నాన్న. ఒక్కరోజు లేకుంటే షాపు నడవదు, మొత్తం నేను వచ్చేసరికి మొత్తం బంద్ అయిపోతుంది మన బిజినెస్. లేదు నాన్న నేను చూసుకుంటా. నీకేం తెలుసు అసలు బిజినెస్ గురించి? నీకేం తెలుసు? బిజినెస్ వచ్చేది కాస్త పోయేటట్టు చేస్తావు నువ్వు. లేదు నాన్న నా మాట విను, చాలా మంచిది నాన్న, సో బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మంచిగా ఆయన మోటివేట్ చేసి ఒప్పిస్తే మొత్తానికి నేను చూసుకుంటాను నాన్న, నువ్వు వెళ్ళు అంటే అప్పుడు వెళ్తాడు అన్నట్టు. సో డబ్బులు ఇచ్చేసి వెళ్తాడు. ప్రతి దగ్గరికి ఇంకా యాత్రలు తీసుకెళ్తా ఉంటాడు. ఏ టెంపుల్ వెళ్ళినా కూడా ఆయన లోపల ఇందాకేమైనా కోమా స్థితిలో ఉన్నట్టుగా భగవంతుడి దర్శనం చేసుకుంటున్నాడు, కానీ ఇంత కూడా మార్పు రాలేదు, స్పందన రాలేదండి. నేను చూస్తాడు, ఏంటబ్బా ఇన్ని యాత్రలు ఇంత కష్టపడి చూపెడుతున్నాను, స్థల పురాణం చెప్తున్నాను, దానికి రెస్పాన్స్ మాత్రం అసలు ఏమీ తీయట్లేదంట. బాగుంది బాలేదు అసలు ఏమీ కామెంట్ లేదు ఆయనది. అలా లాస్ట్కు తిరుగుతూ లాస్ట్కి ఎక్కడికి వచ్చారు? కాశీకి వచ్చారంట. కాశీకి వచ్చిన తర్వాత అక్కడ గంగా స్నానం చేసి అక్కడ నిలబడ్డారు, ఇంకా ఏదో పూజ చేసుకోవడానికి. చూస్తే అక్కడ ఎన్నో శవాలను తగులబెడతా ఉన్నారంట. అప్పుడు ఆయన కనిపించిందంట, వాహ్ ఎన్ని యాత్రలు తిరిగాం కానీ ఈ యాత్ర చాలా బాగా అనిపించింది నాకు, కాశీ యాత్ర చాలా బాగుందండి అన్నాడు. సో నేను ఈ కాశీ యాత్రకి ఎప్పుడో రావాల్సి ఉండే, సో ఇంత లేట్ వచ్చానంటే పాపం ఆ భక్తుడు అనుకున్నాడంట, అట్లీస్ట్ చివరగా ఆయనకు రియలైజేషన్ వచ్చింది. ఆ జ్ఞానం అంతా ప్రతి యాత్రలో చెప్పిన జ్ఞానము కాశీలో కాశీ జ్ఞాన ప్రదేశం అంట. సో ఓకే, భగవంతుడు కాశీ విశ్వనాథుడు కృప వల్ల ఈయనకు జ్ఞానోదయం కలిగింది అనుకుంటాడు. ఇవ్వండి అంత నచ్చిందా అంటే, అవునండి చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇది ఎప్పుడో రావాల్సి ఉండే. ఇంకా ఆయన ఆనందపడతా ఉంటాడు. ఎందుకండి లేట్ అయిపోయిందండి? అవునండి, ఎందుకంటే మా దగ్గర మేము చేస్తున్నటువంటి ఆ బిజినెస్ కాశీలో బిజినెస్ ముందు నాకు ఎందుకు పనికిరానిలాగా అనిపిస్తుందండి. ఏంటండి అంటే, ఇక్కడ వచ్చి ఒక కట్టెల మండి పెట్టుకుంటే, హోల్సేల్ కట్టెల మండి, ఇంకా ఇక్కడ
ఈ బిజినెస్ కు 365 డేస్ బిజినెస్ ఉందండి. అక్కడ ఒకరోజు ఉండొచ్చు, ఒకరోజు ఉండకపోవచ్చు. శ్మశాన వాటిక అనేది రోజు కాలుస్తూనే ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది. మా అబ్బాయితో వెళ్ళిన తర్వాత డిస్కస్ చేస్తాను. సో అది ఆయన తీర్థయాత్ర యొక్క ముఖ్య లక్ష్యము, ఉద్దేశం ఆ విధంగా ఉంది. కాబట్టి మనకు ఆచార్యులు చెప్తున్నారు, తీర్థయాటన వెళ్ళాలంటే ఆత్మానందం కొరకు, ఆత్మ యొక్క సంతృప్తి, ఆత్మానుభవ స్థితి, మనము ఆ భగవంతుడికి దగ్గర అవ్వడానికి కొరకు తపస్సు చేయడానికి వెళ్ళండి. అక్కడ వెళ్ళి కూడా బిజినెస్ కొరకు భగవంతుడితో ప్రతి దగ్గర వెళ్ళి బిజినెస్ కొరకు వెళ్ళకండి అని చెప్తున్నారు. నెక్స్ట్, భారతదేశం నందు వందలాది తీర్థస్థానములు కలవు. అందులో ప్రయాగ, హరిద్వారము, బృందావనము, రామేశ్వరం అననివి ప్రధానమైనవిగా భావింపబడును. రాజకీయములతో మంత్రాంగముతో నిండి ఉన్న తన గృహమును వీడిన పిమ్మట విదురుడు తీర్థాటనము ద్వారా పవిత్రుడు కాగోరెను. ఎవరేగినను వారు అప్రయత్నంగా పవిత్రులయ్యేడి రీతిలో తీర్థస్థానము నెలకొని ఉన్నది. బృందావనము విషయమున ఇది విశేషంగా సత్యమై ఉన్నది. అచ్చట ఎవరేగినను వారు పాపులైనప్పటికీ శీఘ్రమే ఆధ్యాత్మిక వాతావరణకు సంపర్కమును పొంది అప్రయత్నంగా రాధాకృష్ణుల నామములను ఉచ్చరింతురు. ఈ విషయమును నేను ప్రత్యక్షముగా గాంచి అనుభవమును పొంది ఉంటిని. గృహస్థ జీవనము నుండి విరమణ పొంది వానప్రస్థ జీవనమును స్వీకరించిన పిదప మనుజుడు తనను తాను పవిత్రుని కావించుకొనుటకై తీర్థాటనము కావించవలనని శాస్త్రములందు ఉపదేశింపబడింది. విదురుడు ఈ ధర్మమును పూర్తిగా నిర్వహించి చివరకు మైత్రేయుడు వసించి ఉన్న ఉషావర్తనము అంటే హరిద్వారము చేరెను. ఎన్నో యాత్రలు, ఆయన రాజకీయాలు నిండుగా ఉంటాయి, ప్లస్ రాజభోగాలు ఉన్నాయి. వాటిని ఎందుకు త్యజించాడు? కృష్ణుడికి ఎక్కడైతే మర్యాద, కృష్ణుడికి ఎక్కడైతే ఎవరైతే కృష్ణుడికి విరోధుల్లాగా ఉంటారో అక్కడ భక్తులు ఉండవలసినటువంటి ప్రదేశం కాదు. కాబట్టి ఆయన వానప్రస్థ జీవితం, అప్పటికే చాలా ఏజ్, ఫ్యామిలీని అందరిని వదిలేసి ఒక్కడుగా తీర్థయాత్రలు చేస్తూ లాస్ట్కి వచ్చింది ఎక్కడ? మైత్రేయ ముని దగ్గర భగవంతుడి కథామృతాన్ని ఆస్వాదించడానికి వెళ్ళాడు. సో బృందావనంలో స్పెషల్ గా ప్రతి ఒక్క రిక్షా వాడు కానీ, టీ హోటల్ వాడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏమని పిలుస్తారు? రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే. అక్కడ మొత్తం రాధారాణి నాయకురాలు అన్నట్టు, కేవలం రాధానామాన్ని పిలుస్తూ ఉంటారు. కాబట్టి మనకు అప్రయత్నంగా రాధారాణి పేరు వస్తుంది అక్కడ. అటువంటి ప్రదేశం అది. కాబట్టి తీర్థయాత్రలకు ప్రతి ఒక్కరు, అందు గురించే మనకు 4 ఆశ్రమాలు, 4 వర్ణాలు చెప్పారు. 4 ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్య, గృహస్థాశ్రమము. మనందరం దాదాపు గృహస్థాశ్రమంలో ఉన్నాము. అంటే అందరూ కాదు, ఆల్రెడీ 80 ఏళ్ళోళ్ళు కూడా గృహస్థాశ్రమం అంటే అది భగవంతుడు ఒప్పుకోడు. అది వానప్రస్థ ఆశ్రమంలో ఉండాలి. మరి అదేంటి ప్రభుజీ వానప్రస్థ ఆశ్రమం? పిల్లలకు, గృహ బంధాలకు, గృహంలో ఉండేటువంటి సంపత్తికి ఇంకా సంపాదించాలి అనేటువంటి ఆకాంక్ష, కోరికలకు దూరంగా ఉండాలి. మన యొక్క శక్తి ఇప్పటికి ఉంది. ఆ శక్తిని భగవత్ సేవకు, భగవంతుడి యొక్క కృప పొందడానికి ఆ తపస్సుకు ఉపయోగించండి. మొత్తం శక్తిహీనులు తర్వాత మీరు ఇంకేమీ చేయలేరు. అప్పుడు మీరు సంపాదించిన శక్తిని, మీ దగ్గర ఉన్న బుద్ధిని, ఛాయశక్తిలో భగవత్ సేవకు ప్రయత్నం చేయండి. తీర్థయాటన భక్తుల సంఘంలో వెళ్ళండి. భజన కీర్తనలతో వెళ్ళగలుగుతారు. అక్కడ వెళ్ళినప్పుడు భగవత్ కథామృతంతో అది సంపూర్ణం చేసుకోగలరు. తర్వాత మరి ఒక ముఖ్య విశేషమేమనగా మంజుడు తీర్థస్థానములకు వెళ్ళవలసినది కేవలము స్నానం ఆచరించిన కొరకే గాక మైత్రేయుని వంటి ఋషులను వెదికి వారి నుండి ఉపదేశం పడేటకు అయ్యున్నది. చూసారా? విదురుడు వెతికి అన్నిట్లో, ప్రభుజీ మేము 3 సార్లు స్నానం చేసినాం, కాశీలో 9 రోజులు ఉన్నాం ప్రభు. ఏం చేశారు ప్రభు? 9 రాత్రులు 9 పగళ్ళు 9 స్నానాలు చేశాం ప్రభుజీ. ఏం చేస్తాడు ప్రభు? డే టైంలో టెంపుల్ దర్శనం చేసుకుని మంచిగా పడుకొని తింటుండే పడుకుంటుండే, మళ్ళీ పొద్దున స్నానం చేస్తాడు. ఇది 9 రాత్రులు నిద్రించడం. దానివల్ల కాదు. అక్కడ ఎవరైనా మహాత్ములు, మైత్రేయుడు అంటే ఆయన యొక్క ప్రతినిధులు, భగవత్ కథామృత బోధించేటువంటి మహాభక్తులను ఆశ్రయించి వాళ్ళ యొక్క శరణాగతి పొంది కథామృతాన్ని ఆస్వాదించండి. దాని కొరకు తీర్థయాత్ర వెళ్ళాలి. ఎవరేని అట్లు నచ్చినచో అతని తీర్థాటనం కేవలం
వృధా కాలవ్యయమే కాగలదు. కేవలము ఆ నదులలో మునగడానికి అక్కడ ఒక రోజు 2 రోజులు రాత్రులు ఉంటే బాగుంటదంటే భాగవతం ఏం చెప్తుంది? అటువంటి తీర్థయాటన కేవలము కాలము వృధా చేసుకోవడానికి జరుగుతుంది. ఎందుకంటే అక్కడ వెళ్ళి కాకరకాయలో మార్పు లేదు. ఆ భక్తుడు అక్కడ వెళ్ళి కట్టెల బండి పెట్టుకొని బిజినెస్ చేస్తా అనే అటువంటి ధోరణితో వెళ్ళిన వాడి కాలం వృధా, ఏమి ఫలితం ఉండదని చెప్తున్నారు. వైష్ణవ సాంప్రదాయం నందలి గొప్ప ఆచార్యులకు నరోత్తమదాస్ ఠాకూర్లు ప్రస్తుత కాలమున తీర్థాటనమును మనకు నిషేధించి ఉండిరి. ఈ కాలము గొప్పగా మార్పు చెంది ఉన్నందున నేడు ఆ తీర్థ స్థానములందు వసించు వార్ల ప్రవర్తనను గాంచి శ్రద్ధావంతుడైన వాడు భిన్నమగు అభిప్రాయం పొందడి అవకాశం ఉంటే అందులో కారణం. అట్టి స్థానంలోకి పోవుట అనడి కష్టమును పొందుటకు బదులు మనుదుడు తన మనస్సును గోవిందునిపై నిలుపవలెను. అది అతనికి సహాయభూతము కాగలదని ఆయన ఉపదేశించిరి. కాని ఏ స్థానమునందైనను గోవిందునిపై మనస్సును నిలుపుట అనేది పథము ఆధ్యాత్మిక పురోగతి పొందిన వారికే గాని సామాన్యులకు ఉద్దేశింపబడలేదు. కనుక ప్రయాగ, మథుర, బృందావనం, హరిద్వారం వంటి తీర్థ స్థానంలో ఎగుట ద్వారా సామాన్య జనులు నేటికి లాభం పడేయగలరు. కాబట్టి ఈ నరోత్తమదాస్ ఠాకూర్ గొప్ప కీర్తనాచార్యుడు. సో ఆచార్యులు చెప్తున్నారు ప్రజెంట్ యుగంలో దీన్ని కూడా భౌతికంగా ఎదగడానికి, ఉన్నతి పొందడానికి అక్కడ వెళ్తే కూడా ప్రభుజీ ఏ హోటల్ బాగుంటది, లేకుంటే ఏ లాడ్జ్ బాగుంటది, ఎక్కడ ఫుడ్ బాగుంటది, ఫెసిలిటీస్, వీటి కొరకు భోగాలను అనుభవించడానికి వెళ్ళడానికి కొరకైతే తీర్థయాత్రలు వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేదో మన ఇంట్లో ఉండి మానసికంగా చేస్తూ కథామృతం వినండి. అక్కడికి వెళ్తే కథామృతం థియరీ అవుతుంది, అక్కడ వెళ్తే ప్రాక్టికల్. ప్రాక్టికలీ నేను చెయ్యనప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళడం ఫలితం లేదు అంటున్నాడు. కాబట్టి అట్లీస్ట్ ఋషి మునులు సాధువులు అయితే ఎట్లయినా వెళ్తారు. సామాన్యులు ఇటువంటి ఆలోచనతో వెళ్తే వాళ్లకు పుణ్యం వస్తుంది. కానీ మామూలుగా ఏదో మామూలు ఎక్స్కర్షన్ ప్లేసులు వెళ్ళినట్టు ఇక్కడికి వెళ్తే లాభం ఉండదు. అటువంటిది వెళ్ళకండి అని చెప్తున్నారు. తత్వము నెరిగినట్టి తత్వవిత్ వాని కొరకై అన్వేషింపమని ఈ శ్లోకం ఉపదేశింపు. తత్వవిత్ అంటే మనకు గొప్ప సాంగత్యము. భగవంతుడు చెప్తున్న మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. మనకు నిత్య నిరంతరము భగవత్ కీర్తనలు, భగవంతుడి గుణగణాలు చేసేటువంటి మహాభక్తుడి యొక్క సాంగత్యం గురించి అన్వేషించాలని వెతకాలంటున్నారు. అటువంటి భక్తుని వెతికి తత్వవిత్ అనగా పరతత్వం ఎరిగిన వాడిని భవము. కుహనా తత్వవేత్తలు తీర్థ స్థానములందు పలువురు కలరు. అట్టి వారు ఎల్లప్పుడూ ఉందురు కనుక నిజమగు వ్యక్తిని కనుగొనగలిగినంతటి వివేకం మనుజుడికి ఉండవలెను. అప్పుడే అతని తీర్థయాత్ర యత్నము సఫలీకృతము కాగలదు. మరి మనకు బుద్ధి ఉంది. భగవంతుడు దదామి బుద్ధి యోగం, మనకు భగవంతుడు ఆయనని పొందాలి, ఆయనని ఈ విధంగా తీర్థయాత్రల ఫలితం పొందాలని ప్రతి ఒక్కరికి ఒకవేళ ఆలోచన ఉంటే భగవంతుడు ఆలోచనకు తగ్గట్టుగా భగవంతుడే గురువుని ప్రసాదిస్తాడు. బ్రహ్మాండ బ్రహ్మతే కోన భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదే పాయే భక్తియుత. నిజంగా మనం అంతరంగంగా ఆ భగవంతుని ప్రే చేస్తే ప్రత్యక్షంగా అటువంటి శుద్ధ భక్తుడి ఆధ్వర్యంలో తీర్థయాటన చేసే మహద్భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. అవకాశం వచ్చినా నేను వెళ్ళలేను అంటే మనం అదృష్టవంతులమా దురదృష్టవంతులమా ఆలోచించుకోవాలి. మనుజుడు సమస్త కల్మషం నుండి విడివడి ఉండుటే గాక అదే సమయమున కృష్ణ సంబంధ విజ్ఞానం ఎరిగిన మహాత్ముని అన్వేషింపవలెను. ఇది మనందరికీ ఏమంటారు, బంగారు లెటర్స్ తో రాసుకునేవి. కుహనా భక్తులు అంటే ఎక్స్టర్నల్ గా మనని చమత్కారాలతో ముంచెత్తేవాడు కాదు. ఇంటర్నల్ గా ఆచరిస్తూ పాటింప చేస్తూ ఉండేటువంటి భక్తుడి యొక్క అన్వేషణ జరగాలి. అటువంటి భక్తుడు దొరికితే వదిలిపెట్టకూడదు అని చెప్తున్నాడు. అటువంటి భక్తుడు ఇంకా యాత్రల్లో అయితే ఫుల్ గా సాంగత్యం ఇస్తాడు. కాబట్టి ఆ సాంగత్యాన్ని డబ్బులు ఎన్ని ఖర్చైనా పర్వాలేదు, అటువంటి సాంగత్యాన్ని కోరుకోవడం వల్ల ఆయనకు కాదు మనకు ఉత్తమమైనటువంటి బెనిఫిట్. అందుకని మన పిల్లలు మన ఇంట్లో ఉండాలా, ప్రతి క్షణమే ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటది. కానీ వాళ్ళ జీవితము ఏదో గొప్ప దాన్ని ఏమంటారు లైఫ్ సెటిల్మెంట్ కొరకు హాస్టళ్ళు మనకి ఇష్టం లేకుండా హాస్టల్ పంపిస్తున్నాం. ఎందుకు? భౌతికంగా బాగా చదువుకోవాలని. మరి మన పిల్లల చదువుకు అంతంత ఖర్చు పెట్టి అంత దూరం పెడుతున్నప్పుడు మన యొక్క జీవితం ఉద్ధరణ కొరకు మనం నా డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడుతూ ఉంటాం.
సాంగత్యం, ఇంటిని వదిలిపెట్టడానికి కూడా వెనకాడుతూ ఉంటాం. చూసుకోండి, అలా వెనకాడితే మంచిదా కాదా అనేది. శ్రద్ధావంతుడైన వానికి కృష్ణుడు తప్పక సహాయపడును. ఇదే విషయము గురు కృష్ణ ప్రసాదే అనుచు చైతన్య చరితామృతమనందు తెలుపబడింది. అనగా గురువు మరియు శ్రీకృష్ణుని కరుణచే మనుజుడు ముక్తి మార్గమును భక్తి యోగమును బడేయగలడు. శ్రద్ధతో ఎవరైనా ముక్తి కొరకై అన్వేషించినచో శ్రీకృష్ణుడు ఎల్లరి హృదయములందు వసించి ఉన్నందున అతనికి తగిన గురువును కనుగొను వివేకమును ఒసగును. అంతటా మైత్రీని వంటి గురువు కరుణచే అతడు తగిన ఉపదేశం బడిసి ఆధ్యాత్మిక జీవనమును పురోగమించను. విదురుడు వెళ్ళిండు ఉద్ధవుణ్ణి బోధించమని. ఉద్ధవుడు అన్నాడు, నీకు సూటబుల్ మైత్రేయుడు. కాబట్టి మైత్రేయుడు హరిద్వారంలో ఉన్నాడు. కాబట్టి అక్కడ వెళ్ళి మైత్రేయుని శరణాగతి పొంది, ఎందుకంటే ఉద్ధవుడు విదురుడి కంటే చిన్నవాడు కాబట్టి ఎంతైనా ఆ భావన ఉంటుంది. మైత్రేయుడు ఒక ముని ఋషి. సో ఉద్ధవుడు గృహస్థ అండ్ విదురుడు గృహస్థ. కాబట్టి విదురుడికి అటువంటి మహాత్ముడి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆయన ఇమ్మీడియట్ గా ఆ మాటని స్వీకరించి వెళ్ళిపోయాడు. లేకపోతే ఉద్ధవుడు ఏంది చెప్పేది, ఈయన చెప్పడానికి టైం లేదని మనకేదో కథలు చెప్పాడు పంపిస్తున్నాడు అనుకోలేదు. ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేసాడు, వెళ్ళిపోయాడు. మనం కూడా గురువు గారు శాస్త్రము అనుసారంగా చెప్తున్నారంటే మరి మనము అన్కాన్షియస్ లో ఉండి వింటున్నామా, కాన్షియస్ లో ఉండి వింటున్నామా? కాన్షియస్ లో ఉండి వింటే స్పందన వస్తుంది, అన్కాన్షియస్ లో ఉండి ట్రీట్మెంట్ జరిగితే ఏమీ తెలియదు. మరి మన శ్రవణము శుకర శ్రవణం అయితేనేమో అన్కాన్షియస్. లేదు ప్రభుజీ, మన శ్రవణం పరీక్షిత్ మహారాజు లాంటి శ్రవణము. రామచంద్రుడు తన సింహాసనం మీద నుంచి లేచి చిన్న పిల్లలు భగవత్ కథామృతాన్ని రామాయణాన్ని వాళ్ళు కీర్తన చేస్తుంటే వాళ్ళు కూడా మర్చిపోయారు. వాళ్ళు అక్కడ వాతావరణం మర్చిపోయి అద్భుతమైన దివ్యానందంలో కీర్తన చేస్తున్నారు. రామచంద్రుడి సింహాసనం వచ్చి నార్మల్ పర్సన్ ఇలా కింద కూర్చొని వింటా ఉన్నాడు. చాలాసార్లు మనం కథామృతం జరుగుతుంటే ఎవరికైతే మోకాళ్ళ నొప్పి లేదో వాళ్ళ పదవిని పక్కన పెట్టి కింద కూర్చోవాలన్నట్టు రామచంద్రుడు చెప్పాడు. సో కాబట్టి జెన్యున్ గా హెల్త్ ప్రాబ్లం అడ్వైజబుల్. ఏమీ లేదు ప్రభుజీ, కానీ ఆయన పలానా కొంచెం పెద్ద పోస్ట్ ప్రభుజీ, ఆయనకు ఆ విలువ ఇవ్వాలా ప్రభుజీ. ఓకే, ఫస్ట్ టైం వస్తే ఓకే. రోజు కథామృతం వింటూ కూడా ఫిజికల్ గా ఎప్పుడన్నా వస్తే లేదు ప్రభుజీ, ఆయన ఫలానా పోస్ట్ ఫలానా ఇది, ఆయనకు గురువు గారు ఈక్వల్ గా అక్కడ కూర్చుండడం అంటే గురువు గారికి ఏం ప్రాబ్లం లేదు, ఆయనకు ఫ్లో కరెక్ట్ రాదు. వాటర్ మనము ఇప్పుడంటే అన్ని బోర్వెల్స్ పైప్ లైన్ కూడా ఎలా చేస్తారండి? సో వాటర్ చాలా దూరం ప్రవహించాలంటే లెవెల్ అంతా కూడా స్లోగా డౌన్ ఉంటుంది, వాటర్ ఈజీగా వచ్చేట్టుగా. పూర్వకాలం కెనాల్ మన పొలంలోకి రావాలంటే అందరికంటే కొంచెం డౌన్ తవ్వుకుంటాం. మన పొలంలో 5-6 ఎకరాలు ఉన్నదంటే ఇక్కడ నుంచి లాస్ట్ వరకు వెళ్ళే లోపల మొత్తం డౌన్ చేస్తూ ఉంటాం కాలువ. ఆ డౌన్ లో ప్రవహిస్తూ ఉంటుంది. మరి గురువు గారి యొక్క ధ్వని, దివ్య ధ్వని కూడా మనకు రావాలంటే హైట్ నుంచి డౌన్ కు రావాలి. అప్పుడు మనకు కూడా అక్కడ మొన్న మనం చర్చలు ఏంటంటే సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ యొక్క భాగవత ప్రవచనానికి ఆయన అక్కడ వచ్చినప్పుడు ఆయన కంటే పెద్దవాళ్ళందరూ కూడా లేచి నిలబడ్డారు. ఆయనకు ఉచిత ఆసనం సింహాసనాన్ని వ్యాసాసనాన్ని ఇస్తే మిగతా వాళ్ళందరూ కింద కూర్చున్నారు. కేవలం ఎవరెవరు లేవలేదంటే అక్కడ నారదుడు, వ్యాసుల వారు, సుఖదేవ గోస్వామి లేవలే. ఎందుకంటే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాళ్ళు. సో కాబట్టి ఇక్కడ ఈరోజు మనకు అర్థమైంది ఏంటంటే, నాకు అర్థమైంది, సో ఎప్పుడు కూడా నన్ను ఉద్ధరించేటువంటి గురువు గురించి వెతకాలా, అన్వేషించాలా. కానీ భగవంతుడు పంపిస్తాడు. పంపించినప్పుడు నేను ఇంకా ఆయనతో ఫిక్స్ అయ్యి, నిన్న కూడా వచ్చింది అనుకోడు, ఫిక్స్ అయ్యి నేను నా యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించాలి. ఆచార్యులు ఎలా కొనసాగించారో నేను. అప్పుడు రోజు రోజుకు నాకు రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఎస్, నాకు 1 స్టెప్ 2 స్టెప్లు 3 స్టెప్ ముందుకు వెళ్తున్నాను. అప్పుడు ఆయనతో ప్రయాణం సాగించాలి. ఆయన ప్రతి ఆదేశాన్ని పాటించడానికి ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా భగవద్ధాం వెళ్ళే అవకాశం వస్తుంది. సో దాన్ని భగవంతుడు ఎప్పుడు కల్పిస్తాడు. ఇంతటితో నేను ముగిస్తున్నాను. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।